చూడండి మిత్రులారా, ఈరోజు మనము బైక్ యొక్క హారన్ రాకపోతే, బైక్ హారన్ బటన్ ఫెయిల్ అయితే, వైర్ కనెక్షన్ కరెక్ట్ లేకపోయినా కూడా మనము ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ప్రాసెస్ చేసి ఆ బటన్ను ఏ విధంగా ఫిట్ చేసుకోవచ్చు, వైర్ను ఏ విధంగా ఫిట్ చేసుకోవచ్చు, హారన్ ఏ విధంగా రావడం జరుగుతున్నది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. కావున మిత్రులారా, మీరు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి మిత్రులారా. చూడండి మిత్రులారా, ముందుగా మనము బైక్ హ్యాండిల్ బార్కు ఉన్నటువంటి ఈ స్విచ్ గడ్డను తీసివేయడం జరిగింది. ఈ స్విచ్ గడ్డను తీసివేసిన తర్వాత దీంట్లో ఏ వైరు ఏ బటన్కు ఉన్నదో కరెక్ట్గా ఒకసారి చూసుకోండి మిత్రులారా. మీ బైక్ యొక్క హారన్కు ఇక్కడ గ్రీన్ కలర్ మరియు బ్లాక్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు వైరు, మరొకటి నలుపు రంగు వైరు, ఈ రెండు వైర్లు కూడా మన హారన్ స్విచ్కు ఉన్న. చూడండి మిత్రులారా, ఇప్పుడు ఈ బైక్ హ్యాండిల్ బార్ ఉన్నటువంటి హారన్ స్విచ్ను మనము తీసివేస్తున్నాము మిత్రులారా. తీసివేసిన తర్వాత ఇది వర్క్ అవుతుందా లేదా చూసిన తర్వాత మనము దాని తర్వాత విషయం చూద్దాము. ఇప్పుడు ఈ హారన్ బటన్ అనేది వర్క్ చేయడం లేదు, అక్కడ ఉన్నటువంటి స్ప్రింగ్ అనేది కరెక్ట్ ఫ్రీగా లేదు. కాబట్టి ఈ హారన్ స్విచ్ను మనం తీసివేయడం జరుగుతుంది. ఈ హారన్ స్విచ్ను తీసివేసి తర్వాత హారన్ వైర్స్ కూడా కరెక్ట్గా లేవు. కాబట్టి ఈ హారన్ స్విచ్ను, ఈ హారన్ వైర్లను తీసివేసి మనము కొత్త వైర్లను ఫిట్ చేసుకొని కొత్త స్విచ్ను 10 రూపాయల స్విచ్ను తీసుకొచ్చి మనం ఫిట్ చేసుకొని ఏ విధంగా హారన్ రావడం జరుగుతుందో అనేది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. కావున మీరు ఎక్కడ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి మిత్రులారా. ఇప్పుడు హారన్ను మనం తీసివేసినాము. ఒకటి ఆ హారన్కు ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు, నలుపు రంగు అనేది హారన్ స్విచ్ను సూచిస్తుంది. ఇక్కడ ఎరుపు రంగు అనేది ఇది ఇండికేటర్ ఉన్నటువంటి కనెక్షన్. మరొకటి బ్లూ కలర్ వైర్ అనేది హెడ్ ల్యాంప్కు సంబంధించినటువంటి వైరు. ఈ విధంగా మీరు ఏ వైరు దేనికి కనెక్షన్గా ఉందనేది చూసుకోండి మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ విధంగా హారన్ అనేది బటన్ ఖరాబ్ అయిపోయింది, బటన్ పని చేయడం లేదు. అదేవిధంగా ఈ హారన్కు వచ్చినటువంటి వైర్లు కూడా పని చేయడం లేవు. కాబట్టి మనం ఈ వైర్లన్నిటినీ తొలగించి ఒకసారి కొత్త హారన్ అంటే కొత్త స్విచ్, కొత్త వైర్ను ఫిట్ చేసి చూద్దాము. అవి కూడా రానప్పుడు మనము ఒక స్విచ్ బటన్ను 10 రూపాయలు తీసుకొచ్చుకొని దాని ద్వారా కూడా మనము ఫిట్ చేసి చెక్ చేద్దాము మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనము హారన్ను ఫిట్ చేయడం జరుగుతుంది. హారన్ స్విచ్ను అదేవిధంగా దానికి ఉన్నటువంటి వైర్లను రెండింటిను మనం ఫిట్ చేస్తున్నాం మిత్రులారా. ఈ విధంగా హారన్ స్విచ్ను మరి యొక్క దాని యొక్క కనెక్షన్స్ను అన్నిటినీ కూడా ఫిట్ చేసి మనము బండి హారన్ వస్తుందా రాలేదా అని చూసిన తర్వాత, రాకపోతే మరో ఆల్టర్నేటివ్ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనము అన్నిటినీ ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, హారన్ స్విచ్ దానికి ఉండే కనెక్షన్లను కొత్తవి తీసుకొచ్చి ఫిట్ చేస్తున్నాను. ఇక్కడ స్ప్రింగ్ అనేది కొత్తది కూడా తీసుకురావడం జరిగింది. వాటిని ఇప్పుడు
వైర్కు కనెక్షన్ ఇచ్చి హ్యాండిల్ బార్కు మనం ఫిట్ చేద్దాం మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం వీటిని హ్యాండిల్ బార్కు ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, హారన్ను కొత్త హారన్ స్విచ్ను అన్నిటినీ ఫిట్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా వైర్ పట్టి మనం ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని హ్యాండిల్ బార్కు పెట్టడం జరుగుతుంది. అయినా కూడా హారన్ అనేది రావడం లేదు. సో మనం కొత్తగా 10 రూపాయల స్విచ్ను కూడా తీసుకువచ్చాము. ఈ 10 రూపాయల స్విచ్ను కూడా ఫిట్ చేసి మనం హారన్ను వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం మిత్రులారా. ఇప్పుడు ఈ హ్యాండిల్ బార్కు ఉన్నటువంటి ఈ స్విచ్లన్నిటిని కూడా మనం ఏ విధంగా అయితే తీసివేసినామో అదే విధంగా హ్యాండిల్ బార్కు ఫిట్ చేయడం జరుగుతుంది. మీరు చూడవచ్చు మిత్రులారా, స్క్రూ డ్రైవర్ సహాయంతో మనము ఈ అన్ని స్విచ్లను ఏ విధంగా అయితే తీసివేయడం జరిగిందో అన్నిటినీ కూడా మనము ఈ హ్యాండిల్ బార్కు మనం ఫిట్ చేస్తున్నాం మిత్రులారా. చూడండి మిత్రులారా, ఏ విధంగా అయితే మనం మొత్తం విప్పినామో అదే విధంగా మనము ఈ స్విచ్లను ఈ హ్యాండిల్ బార్కు ప్యాషన్ హీరో హోండా ప్యాషన్ అని ఉంది ఇక్కడ, దానికి ఫిట్ చేస్తున్నాం మిత్రులు. ఫిట్ చేసిన తర్వాత కొత్తగా అరన్ ఫిట్ చేస్తున్నాం. ఈ అరన్ కొత్తగానే మనకు సౌండ్ రావడం జరుగుతుంది. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.